ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నెక్స్ట్ మీరు చూసినప్పుడు ఇక్కడ ఇండియా విజన్ డెవలప్డ్ కంట్రీ బై 2047. ఈ రోజు ఉండే పరిస్థితి మీరు చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారయ్యాం. తొందరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అక్కడి నుంచి 2047కి 2 కానీ 1 కానీ అవుతాం. డెవలప్డ్ నేషన్ మనం అయ్యే అవకాశం ఉంది. అయితే అధ్యక్ష, ఇది ఆనరబుల్ పిఎం హెస్ లీడ్ ది గోల్ ఆఫ్ ఎ డెవలప్డ్ నేషన్ బై 2047. ఇది వచ్చినప్పుడు సెంటర్ అండ్ స్టేట్స్ టు వర్క్ యాజ్ ఎ టీమ్ ఇండియా టు ఫుల్ఫిల్ దిస్ గోల్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అటు కేంద్రం రాష్ట్రం 2 కలిస్తేనే ఒక టీమ్గా పనిచేస్తేనే మనం అనుకున్న డెవలప్డ్ నేషన్ అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే పిఎం ప్రధానమంత్రి గారి యొక్క కొటేషన్ మీరు చూస్తే ది గోల్ ఆఫ్ ఎ వికసిత్ భారత్ కెన్ ఓన్లీ బి అచీవ్డ్ ఇఫ్ ఆల్ స్టేట్స్ ఆర్ డెవలప్డ్. రాష్ట్రాలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుంది అని చాలా స్పష్టంగా చెప్పే పరిస్థితి వచ్చింది. దీనికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రిన్సిపల్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఒక ఎక్సర్సైజ్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ నెక్స్ట్